శైలేజ్ అండి. నేను అడితక్కలపాడు రాజగృహాల కాడ నుంచి వచ్చాను. పోయిన నెల రేషన్కి వెళ్ళానండి. రేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏలుముద్ర వేసా. ఏలుముద్ర ఏం ఏం చేశారంటే నీ పేరు లేదమ్మా, మీ ఇద్దరు పిల్లల పేరే ఉందన్నాడు. ఇదేందన్న ప్రతి నెల నేనేగా తీసుకునేది, మా పిల్లల పేరు ఉంటే నా పేరు లేకపోవటం ఏంటంటే మాకు తెలియదమ్మా సచివాలయంకి వెళ్ళి అన్నాడు. సరేనని చెప్పేసి తెల్లారి సచివాలయంకి వెళ్ళాక అక్కడ ఒక ఆఫీసర్ ఉన్నాడు. వెళ్ళేసేసి అన్న నా పేరు తీసేశారన్న బియ్యం కట్టలు, ఎందుకంటే మాకు తెలియదమ్మా విఆర్ఓ గారిని అడుగు అన్నాడు. మరి ఈఆర్ఓ గారు ఎప్పుడు వస్తారంటే సాయంత్రం వస్తానన్నాడు. మళ్ళీ సాయంత్రం వెళ్ళా, పని మానుకోనాల సాయంత్రం వెళ్ళాక ఇప్పుడు అలా రాడమ్మా 10 రోజులు పట్టిద్ది ఈఆర్ఓ గారు రావడానికి, బిజీగా ఉన్నాడు అన్నాడు. సరే నా ఫోన్ నెంబర్ ఇవ్వన్నా అంటే ఫోన్ నెంబర్ కూడా ఇచ్చిన మాట్లాడే ఇదిలో లేడు ఆయన, ఒక వారం ఆగిరా అని చెప్పన్నాడు. సరే మళ్ళీ వారం ఆగా. అసలు ఆ సచివాలయం ఒక్కళ్ళు లేరు. సచివాలయం పేరు అయితే ఉంది కానీ ఆఫీసర్లు కానీ పట్టించుకున్న వాళ్ళు అయితే ఎవరు లేరు. సరేనని చెప్పి మళ్ళీ 1వ తారీఖు వచ్చింది, నాకు భీము పోతాయి అని చెప్పని పోయిన వారం నేను కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చేసి ఆ దారిలో వస్తుంటే నాకు ఇటు దారి తెలియక అటు నుంచి అడుగుతానికి వచ్చినప్పుడు అక్కడ సార్ గారుని అడిగా, అండి ఇట్టగా భీమ్ కార్డు పేరు తీసేశారండి, ఒక లెటర్ అయ్యానంటే మా అక్కడ రాతారు వెళ్ళమ్మన్నాడు. అసలు ఏంది నీ సమస్య అంటే అండి నా భీమ్ కార్డులో పేరు తీశారండి అంటే ఎందుకన్నాడు. నాకే అర్థం కాక నేను ఇక్కడికి వచ్చానండి అనేక సరే ఇటీ అని చెప్పి ఆధార్ కార్డు భీమ్ కార్డు తీసుకొని ఆ కంప్యూటర్లో కొట్టి నవ్వాడు. ఏందండి నవ్వుతున్నారంటే అమ్మ నువ్వు చచ్చిపోయినట్టు నీకు ఉందమ్మ పేరు అన్నాడు. అదేనండి నేను చచ్చిపోయినట్టు ఉంటామని అంటే అమ్మ ఎంక్వైరీ అట్ట చెప్పారంటే అసలు ఎంక్వైరీ చేయటం ఎవరు వచ్చారు ఏంది, నేను చచ్చిపోయినట్టు ఇటు ఏందని చెప్పేసి అని నేను లెటర్ పెడితే ఆ లెటర్ తీసుకొని లోనికి వెళ్ళి ఒక సార్కి ఇచ్చాడు. ఆ సార్ ఒక ఆయనకి తీసుకొచ్చి ఇచ్చి ఆ ఫోన్లో ఏదో చూసి ఫోటో తీసి నీ సమస్య 24 గంటలు అయిపోయింది అన్నాడు. 24 గంటలు పోయి 36 గంటలు పోయి 56 గంటలు వారం అయిపోయినా కానీ ఈ సమస్యకు పరిష్కారం లేదండి, మేము తినేది ఆ స్టోర్ బియ్యమే. అసలు నేను చచ్చిపోయినట్టు లెటర్ ఇచ్చాడు. అధికారులు ఏమి చేస్తున్నారు, ఏం పని చేస్తున్నారు, కళ్ళు మూసుకొని చేశారా ఈ పని లేకపోతే కావాలని చేశారని నేను కోరుతున్నానండి. నా బియ్యం కార్డులో పేరు రావాలి, నాకు రేషన్ ఇవ్వాలని నేను గవర్నమెంట్ కోరుచుకుంటున్నాను. మీరు కంప్లైంట్ చేసి ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పటికి రాలేదు. వారం అయినా కానీ ఎవరు పట్టించుకోలేదు. అసలు ఈ సమస్యను అడిగిన వాళ్ళు కూడా లేరండి. బతికున్న మనిషిని చంపడం ఏంటండి అని అడిగిన వాళ్ళ ఉద్దేశాలు అలానే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు చేసే ఉద్యోగాలు అలాంటివి. ఎందుకంటే వాళ్ళు చేయటానికి ఒళ్ళు బద్ధకం వేసి ఇట్టగాని చేసే కొద్ది వాళ్ళు పని తగ్గిద్దని చేస్తున్నారేమో నేను అనుకుంటున్నానండి. అది నేను కోరేది అది. ఎందుకంటే వాళ్ళు అసలు ఎంక్వైరీ చేసినప్పుడు ఇరుగు పొరుగు వారిని అడగాలి, అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది ఏంటంటే వాళ్ళు చెప్తారు. అసలు ఏమైనుకోకుండా చచ్చిపోయింది అన్నట్టు లెటర్ ఇస్తే ఎంతమందిని చంపేసేసి ఇట్లా చేస్తారు అంటే మీకు పనులు బద్ధకం తగ్గాలని చెప్పి చేస్తున్నారా లేకపోతే కావాలని చేస్తున్నారా అనేది నాకు అర్థం కాదు. మీ ఒక్కరిదేనా ఇంకా మీతో పాటు ఎవరిదైనా కనుక్కున్నారా మీరు? ఇంకా మీ ఒక్కరిదే తీసేశారా? నా ఒక్కదానిదే తీసేశారండి. నేను ఇంకా ఎవరిని కనుక్కోలేదు. నా కార్డు గురించి నేనే కనుక్కున్నాను, ఇంకా నాకైతే తెలియదు. సో చూశారు కదా అధికారుల నిర్లక్ష్యం ఎలా ఉందంటే, బ్రతికున్న మనిషికి రేషన్ కార్డులో చనిపోయినట్టు ధృవీకరించి దాని మీద వాళ్ళని కనీసం సంప్రదించకుండా